తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. తర్వాతి గాయకుడు గణేష్ని ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. గణేష్ ఎంపిక రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం ఇళయరాజా, గానం పులపాక సుశీలమ్మ, శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం. సీతాకోకచిలక సినిమా నుంచి సాగర సంగమమే. సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే. సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే. కలలే అలలై ఎగసిన కడలికి, కలలే అలలై ఎగసిన కడలికి, కలలో ఇలలో కలలో ఇలలో దొరకని కలయిక సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే. కన్యాకుమారిని పదములు నేనే, ఆ కన్యాకుమారిని పదములు నేనే, కడలి కెరటమై కడిగిన వేళ సుమసుకుమారిని సూపులకే తడబడి వరములు అడిగిన వేళ, అలిగిన నా పొలాలకలు నీలో పులకలు రేపి పువ్వులు విసిరిన పున్నమి రాత్రి నవ్విన వేళ. సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే. భారత భారతి పద సన్నిధిలో కులమత సాగర సంగమ శృతిలో నారతి నీవని వలపుల హారతి హృదయము ప్రమిదగా వెలిగిన
పరువిడి నీ ఒడి కన్నుల నీరిడి కలసిన మనసున సందెలు కుంకుమ చిందిన వేళ సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే సాగర సంగమమే చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. వాజీ, ఈ పాటలో డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ అంటున్నప్పుడు ఏంటంటే ఇద్దరు కలిసి పాడినటువంటి పాట ఒకరే పాడడం ఇలాంటి పాటలో కొంచెం కష్టం. ఊపిరి తీసుకోవడానికి చాలా ముందుగానే చాలా ప్లానింగ్ చేయాలి. ఆ ప్లానింగ్ చాలా బాగా చేశారు మీరు. దాంట్లో ఏ విధమైన ఇబ్బంది లేదు. పున్నమి రాత్రి నవ్విన వేళ ఒకసారి పాడినాను. అలిగిన నా పొలాలకలు నీలో పులకలు రేపి పువ్వులు విసిరిన పున్నమి రాత్రి నవ్విన వేళ వేళ అది కొంచెం డీటెయిల్గా ఉండొచ్చు. వేళ అంటే అప్పుడు ఆర్కెస్ట్రా కూడా ఉంటుంది కాబట్టి అది కొంచెం రిజిస్టర్ అయ్యేటట్టు. బట్ యూ సాంగ్ ఇట్, బట్ అది కొంచెం సాఫ్ట్ అని అనిపించింది. అది తప్ప నేను నాకు ఏం చెప్పే అవకాశం ఇవ్వలేదు నువ్వు ఈ పాట మొత్తం. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. యూ సాంగ్ ఇట్ సో బ్యూటిఫుల్. కొంచెం నవ్వుతూ పాడామనుకో బాగుంటుంది. మళ్ళీ అది సీరియస్గా ఉంది. కన్యాకుమారిని పదములు లేనే, అది కన్యాకుమారిని పదములు లేనే అన్నావు అనుకో, వెరీ రొమాంటిక్. నీకు తెలియదని కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలుగా కార్యక్రమం నా పాటతోటి ప్రారంభించడం అలవాటు చేసుకున్నాం మనందరం. కానీ నాకు ఒక అద్భుతమైన ఒక ఖండిక, కవితా ఖండిక దొరికింది. డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు ఇది నాకు పంపించారు. అది చూడగానే నాకెందుకో దీంట్లో ఒక నిగూఢమైనటువంటి ఒక సందేశం ఉంది, కవితా ధోరణి ఉంది. అది చదివి వినిపించాలనిపించింది నాకు. ఈ శీర్షిక వలస పిచ్చుకలు. ప్రియమైన పిచ్చుకల్లారా, అక్కడ స్వదేశంలో మచ్చుకైనా కానరాక ఇక్కడ విదేశంలో హెచ్చుగా ఎలా కనిపిస్తున్నారు? బూడిద రంగు రూపంతో బురద రంగు చారలతో బుచ్చిగా ఉన్న తెల్లవారక ముందే రెక్కలల్లార్చి డొక్క నింపుకోవడానికి చిటికెడు గింజలకై చిర్రున ఎగిరిపోయే మిమ్మల్ని చూస్తుంటే చిన్ననాటి స్మృతులు గుర్తుకొస్తున్నాయి. ఊతకర్ర సాయంతో గంపను నిలబెట్టి దాని కింద నూకల గిన్నె పెట్టి వాటి కోసం రాగానే పట్టి కాళ్లకు తాళ్లను కట్టి ఎగరేస్తూ ఎంతో సరదాగా ఆడుకున్న ఆ రోజులు కళ్ల ముందు అలవోకగా అలలు అలలుగా కదిలి వస్తున్నాయి. అసలు మీరెలా ఇక్కడికి వలస వచ్చారు? అక్కడ వాడవాడలా నెలకొన్న సెల్ టవర్ల రేడియేషన్లకు తట్టుకోలేక, అంతకంతకు విజృంభించే వాయు కాలుష్యానికి తాళలేక, అమెరిక కుదరక ఐటీ కుర్రాళ్లలా మీరు అమెరికాకు తరలివచ్చారా? వీసాల గొడవ మాకెలాగూ లేదని వీలు చూసుకుని యథేచ్ఛగా వలస వచ్చారా? అయినా ఎలా వచ్చారు? విమానాల్లో ఎక్కి రావడానికి వీల్లేదు. సప్త సముద్రాల్ని దాటి 10,000 మైళ్ల దూరానికి ఎగిరి రావడానికి ఏమాత్రమూ సాధ్యం కాదు. ఆలోచిస్తే అంతుపట్టడం లేదు. అయినా అక్కడ కనుమరుగైన మిమ్మల్ని ఇక్కడ చుట్టాల్లా చూడగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. మన భాషనేగాక ఊరపిచ్చుకుల ఉనికిని మరిచిపోతున్న మనవల తరానికి గుర్తు చేస్తున్నట్టుగా ఇక్కడ గూళ్ళు కట్టుకున్నందుకు తృప్తిగా ఉంది. ఇంగితంగా పుల్లా పుడకల్ని చేర్చి నారలతో గాలివానకు కూడా తట్టుకునేలా అల్లుకున్న మీ గూళ్లను చూస్తే ఇంజనీర్లు కూడా నోళ్లు తెరవాల్సిందే. ఎంఎస్ చేస్తున్న విద్యార్థులు మీ వద్ద ప్రాక్టికల్ ప్రాజెక్టులు నేర్చుకోవలసిందే. కట్టడం పూర్తి కాకముందే కూలిపోయే అమాయక ప్రాణాలను బలికొంటున్నటువంటి ఇంజనీర్లు నేర్చుకోవాల్సిందే. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో మీకు డాక్టరేట్ పట్టా ఇవ్వాల్సిందే. పిచ్చుకులారా, ధన్యవాదాలు మీకు. ఇది వడ్డేపల్లి కృష్ణ గారి సందేశాత్మకమైన కవిత. ఈ కవితను నేను చదివినందుకు చాలా సంతోషపడుతున్నాను. కార్యక్రమంలో దీని ఐతిహ్యం, తాత్పర్యం మీకు తెలుసు. నేను విడిగా చెప్పవలసిన అవసరం లేదు. మళ్ళీ పిచ్చుకలంతా కూడా మన దగ్గరికి రావాలంటే ఏం చేయాలో ఆలోచించండి. ఇది సమాజానికి సంబంధించింది, మన తర్వాతి తరానికి సంబంధించింది. అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఆలోచించి ఏం చెయ్యకూడదో
అది చేయకుండా ఉండవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. విన్నందుకు ధన్యవాదాలు.